నమస్తే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మూసీ ప్రక్షాళన, మూసీ పునర్జీవం అని చెప్పేసి ఏదైతే తీసుకొచ్చిందో, సో ఎవ్వరు ఎంతమంది అడ్డొచ్చినా సరే, ఎలాగైనా సరే మూసీ ప్రక్షాళన చేసే తీరుతామని చెప్పేసి రేవంత్ రెడ్డి రీసెంట్‌గా కూడా మాట్లాడడం జరిగింది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాశీ వెంకటేశ్వర్లు ఉన్నారు, బీజేపీ నాయకులు. చెప్పండన్నా, ఈరోజు కిషన్ రెడ్డి గారు ఇక్కడొచ్చి నిద్ర చేసే యాత్ర అనేది ఏర్పాటు చేస్తా ఉన్నాం. సో దీన్ని భారతీయ జనతా పార్టీ పేద ప్రజల పక్షం. హ్మ్. ఇక్కడ ఉన్నటువంటి బస్తీల్లో ఉన్నటువంటి ఏ పేద ప్రజల ఇల్లును కూడా కూలగొట్టొద్దు అనేది భారతీయ జనతా పార్టీ స్టాండర్డ్ నిర్ణయం. హ్మ్. నువ్వు మూసి ఏదైనా ప్రక్షాళన చేసుకుంటే రిటైనింగ్ వాళ్ళు కట్టుకొని చేసుకో. హ్మ్. అంతే తప్ప పేద ప్రజల ఇళ్ళకి జోలికి పోవద్దు. హ్మ్. ఇప్పుడు పేద ప్రజల ఇళ్లను వాళ్ళు కష్టార్జితం పైసా పైసా కూడబెట్టి ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు ఇక్కడనే జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళ జీవనాన్ని విచ్ఛిన్నం చేయొద్దు, చిన్నాభిన్నం చేయొద్దు అని భారతీయ జనతా పార్టీ కోరుకుంటా ఉంది. దానికి అనుగుణంగానే ఇప్పుడు మేము రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాము. రిటైనింగ్ వాళ్ళు కట్టేసి మీరు ప్రక్షాళన చేసుకోండి. ఇండ్ల జోలికి పేద ప్రజల జోలికి పోవద్దని. అయినా నేను పోతానని ప్రగల్భాలు పలుకుతా ఉన్నాడు. కాబట్టి దాన్ని మేము ఒప్పుకోము. హ్మ్. మీరు రవీంద్ర రెడ్డి ఛాలెంజ్ చేసిండు. మీరు గనుక మూసి పక్కల ఒకరోజు ఉండండి అని. యెస్, మేము ఒక్కరోజు ఉంటామని చెప్పేసి, ఒకరోజు కాదు ఎన్ని రోజులైనా ఉంటాం. మీకు షాంపిల్ చూపిస్తున్నాం అని చెప్పేసి ఈరోజు ఈ ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా మురిసి పరివారక ప్రాంతంలో ఇవాళ రాత్రంతా ఉండి ప్రజలతో గడుపుతా ఉన్నారు. కాబట్టి మేము దీని ద్వారా ఏం చెప్తున్నామంటే, నువ్వు గనుక అలా జోలికొస్తే నీ మీదనే బుల్డోజర్లు ఎక్కేయాల్సి వస్తుందని చెప్పడం కోసమే ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ మూసీ పరివాహక ప్రజలు ఎవరైతే ఉంటారో, సో వీళ్ళ కోసం డబుల్ బెడ్‌రూమ్ కేటాయిస్తాం. తవ్వ ఖర్చులకు 25,000 ఇవన్నీ ఇస్తాం. వాళ్ళకి సకల సవలతులు గల ఇండ్లని ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారు తెలుసా? హ్మ్. రేవంత్ రెడ్డిని ఫస్ట్ డబుల్ బెడ్‌రూమ్‌లో ఉండి చూడమని ఫ్యామిలీ తోటి, తర్వాత మాకు ఇయ్యమని చెప్పేసి అంటున్నారు. హ్మ్. కాబట్టి డబుల్ బెడ్‌రూమ్‌లు పేదోళ్ళకు, మేమేమో లగ్జరీ రూమ్‌లు అని కాదు. హ్మ్. వాళ్ళు ఉంటున్నది లగ్జరీగానే ఉంటున్నారు. వాళ్ళు కట్టుకున్న మంచిగానే కట్టుకున్నారు. వాళ్ళు మంచిగానే బతుకుతా ఉన్నారు. నువ్వు వాళ్ళ బతుకుల గురించి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. హ్మ్. ఫస్ట్ నువ్వు డబుల్ బెడ్‌రూము, నువ్వు ఈడ ఈ అమర్పేటోళ్ళకు నువ్వేమో గట్కేసర్‌లో డబుల్ బెడ్‌రూమ్‌లు ఇస్తా అంటే ఎవడికి కావాలని ఇల్లు? హ్మ్. ఒక్కొక్క ఫ్యామిలీ ఏండ్ల కష్టార్జితం చేసి నువ్వు పర్మిషన్ ఇచ్చినావు. నువ్వు కరెంట్ పర్మిషన్ నువ్వు గవర్నమెంట్ ఇచ్చింది. హ్మ్. ఇల్లు గవర్నమెంట్‌కు అన్ని రకాలుగా అనుమతులు ఇచ్చింది. ఇప్పుడు మేము డబుల్ బెడ్‌రూమ్ ఇస్తాం, ఇది వెళ్ళిపో అంటే అనాలోచితమైన నిర్ణయం. కాంగ్రెస్ పార్టీకి ఒక విజన్ లేదు. హ్మ్. రేవంత్ రెడ్డికి అసలు పరిపాలన చేత కాదు. పేద ప్రజల యొక్క బతుకుల తెరువు వస్తే హ్మ్. అదే రకంగా వెనకకు పోతాడు తప్ప ముందరకు పోయేటువంటి పరిస్థితి లేదు. అంటే ఈ వృక్షాలకు సంబంధించి సో ప్రతిపక్ష పార్టీలు కావాలని ప్రజలను రెచ్చగొడుతూ మభ్యపెడుతారు అది ఇది అని చెప్పి చెప్తా ఉన్నారు. అండ్ రీసెంట్‌గా ఎవరైనా అడ్డం వస్తే వాళ్ళ మీద బుల్డోజర్లు ఎక్కిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి తన బర్త్‌డే రోజు కూడా చెప్తున్న పరిస్థితి. ఆయన బర్త్‌డే రోజు మరి దగ్గరకొచ్చిందేమో బుల్డోజర్లు తిరగబడితే హ్మ్. చాలా కష్టమైతది. హ్మ్. ఆయనేదో ఒక 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 ఐడియాలజీ, ఒక సిద్ధాంతము పేద ప్రజల బతుకుల గురించి హ్మ్. తెలిసినోడు గాదు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారి. అది మూసి పొంటి కూడా రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటున్నాడు. హ్మ్. కాబట్టి అది జరగదు. బుల్డోజర్లు ఆయన ఎక్కించేంత శక్తి గూడా లేదు. ఆయన తుమ్మి తూసిపోయిన ముక్కే. ఆయన రోజులు దగ్గర పడ్డాయేమో. హ్మ్. ప్రజలు చాలా గట్టిగున్నారు. ప్రజలు గనుక ఆశీర్వదిస్తే ఉంటాడు ఎవడైనా. హ్మ్. ప్రజలు గనుక తిరస్కరించిరనుకో, వాని మీదనే బుల్డోజర్లు ఎక్కేయాల్సొస్తది. హ్మ్. ఇది చాలా దుర్మార్గం. ఇది సరైన విధానం కాదు. భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్తా ఉంది. నువ్వు మానుకో, మంచిగుంటదని చెప్పడం కోసం ఇది చేస్తుంది. సో ఇంకోటి ఫైనల్‌గా చెప్పండి కాశీ వెంకటేశ్వర్లు గారు. సో ఇక్కడ ఈరోజు మూసీ నది పరివాహక ప్రాంతంలో సో బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా అక్కడక్కడ పట్టుకుంటా ఉన్నారు. సో ఇందులో చాలా మంది నాయకులు కూడా కొంతమంది మిస్ అయినట్టు కనిపిస్తుంది. సో ఎందుకు రఘునందన్ రావు కావచ్చు లేకుంటే ఇట్లా కొంతమంది. అందుబాటులో ఉన్నటువంటి నాయకులనే మేము హ్మ్. పడుకుంటున్నారు. హ్మ్. అందరూ పడుకోవాలని అదేం లేదు. హ్మ్. మేము ఒక 20 స్పాట్స్ డిసైడ్ చేసినాం. 20 కాడ పడుకుంటున్నారు. హ్మ్. రాజేందర్ గారు ఉంటున్నారు. కిషన్ రెడ్డి గారు ఉంటున్నారు. హ్మ్. అదే రకంగా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉంటున్నారు. డాక్టర్ లక్ష్మణ్ గారు ఉంటున్నారు. హ్మ్. ఇంకేం కావాలి? హ్మ్. ఇది రాంగ్ స్టేట్మెంట్స్, రాంగ్ ఆలోచన చేయొద్దు. హ్మ్. మేము ఆలోచన చేసే సహృదయంతోటి చేస్తున్నాం. హ్మ్. మీడియా కూడా సహృదయంతోటి ఆశీర్వదించారు. థాంక్ యూ. సో విన్నారు గదా! సో ప్రజల పక్షాన బీజేపీ పార్టీ ఉంటది అని చెప్పేసి కాశీ వెంకటేశ్వర్లు గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ ఫర్ వాహిని టీవీ ఫ్రమ్ హైదరాబాద్.